రేపే సార్వత్రిక ఎన్నికల తొలిఘట్టం 21 రాష్ట్రాల్లో పోలింగ్ తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు మంగళగిరిలో లోకేష్ తరపున నామినేషన్ దాఖలు 10,000 మందితో కూటమి నేతలు భారీ ర్యాలీ సీఎం జగన్ పై రాయిదాడి కేసులో నిందితుల అరెస్ట్ A1 గా వడ్డేరా కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడు సజ్జలతో పాటు పలువురు సలహాదారుల నోటికి తాళం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో అధికారుల ఓవర్ యాక్షన్ చెట్లు నరికివేత చిరు వ్యాపారాల దుకాణాలు మూసివేత నమ్మి ఓట్లు వేస్తే జగన్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు అలాంటి వ్యక్తికి మళ్లీ ఓట్లు వేయాలా అని షర్మిల ఫైర్ ప్రజాగలం సభల విజయవంతంపై ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు పండుగ రోజు కూడా సామాజిక బాధ్యత మర్చిపోలేదంటూ ట్వీట్ కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల జులుం టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకొని కార్యకర్తలపై దాడి కొవ్వూరు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఎన్డీఏ కూటమి వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ రెండో రోజు కేరళలో సీఎం రేవంత్ పర్యటన వైనాడ్ అల్పి నియోజకవర్గాల్లో ప్రచారం ఆగస్టు వరకు రేవంత్ సీఎంగా ఉంటారో లేదో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు రాముడి పేరుతో రాజకీయమా బీజేపీపై మంత్రి పొన్నం ఆగ్రహం బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక విజయవాడ మెడికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు భారీగా ఆస్తి నష్టం హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఘర్షణ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభిషేక్ బోయిన్పల్లి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా జూలై 24కు వాయిదా వేసిన ధర్మాసనం నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భద్రాద్రిలో మరో కమనీయ దృశ్యం అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం